బంగారం పాతదే కొత్తది కొనలేదా. ఇక్కడైతే బోట్స్ రిపేర్ చేస్తారు గాయస్ ఈ రోడ్లో. ఇక్కడ కాదు, ఎదరు చూపిస్తాను అండి. చూసారా గాయస్, ఫస్ట్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అండ్ వీ హ్యావ్ టోల్ గేట్ ఆల్సో. దేవరానే. అండ్ ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ గాయస్. అడల్ట్స్కి అయితే 50 రూపీస్, చిన్నవాళ్ళకి అయితే 20. కనబడుతుంది ఐ లవ్ బాబా. సో గాయస్, మనం అయితే ఇప్పుడు బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాం. అదే ఎలా మ్యారేడ్ కి సిగ్గు ఎక్కువ, సిగ్గుపడిపోతుంది చూడు. వెరీ టాలెంటెడ్ రా నేను. ఇప్పుడు జోసఫ్ సర్కిల్ అంటే శనగల కూర వండి చంపేస్తుంది ఆ జోసఫ్. జాలీ జోసఫ్. కోతిలు పైకి వెళ్ళిపోదాం మనం. కోతి బాయ్. హలో గాయస్, ఇదే మన ఫస్ట్ రైల్వే క్రాసింగ్. మా ఇంటి బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది, ఈ రైల్వే గేట్ అయితే. సో ఇది వచ్చేసరికి వార్ఫ్ రోడ్, కాకినాడ. ఎలా వెళ్తే జగన్నాథపురం వైపు వెళ్తాం, అండ్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే అలా పోర్ట్ వస్తుంది, కాకినాడ పోర్ట్. ఇక్కడైతే ఈ గోదావరి రివర్ కెనాల్ ఇది. మ్యాక్సిమం బోట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, ఫిషింగ్ బోట్స్ అన్నీ. అండ్ ఎంతమందికి గుర్తుంది గాయస్, ఇక్కడ వచ్చేసరికి రోడ్లో కాకినాడ పాత రైల్వే స్టేషన్ ఉంటుంది, పోర్ట్ రైల్వే స్టేషన్. ఇలా వెళ్ళాలి దానికి లోపలికి. ఇప్పుడైతే ఈ స్టేషన్లో ఆపరేషన్స్ ఏం జరగట్లేదు, ఐ మీన్ ట్రైన్స్ ఏం ఆగడం లేదు. ఇదైతే మూతపడిపోయింది. అండ్ మ్యాటర్ ఏంటంటే ఈరోజు మనం వచ్చేసరికి కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్తున్నాం. వెదర్ అయితే చాలా బాగుంది, క్లౌడీగా చూడడానికి. బట్ గాలి అస్సలు వేయడం లేదు. ఫస్ట్ ఇక్కడ నుండి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి, మా అన్నయ్య కూడా వస్తానని చెప్పాడు. ప్రస్తుతానికి మా అన్నయ్యని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వాడి హౌస్ ఈ రోడ్ ఆపోజిట్ సైడ్ అవతల వైపు ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి బ్రిడ్జ్ కనెక్షన్ వచ్చేసరికి ఓన్లీ జగన్నాథపురం బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. సో ఆ బ్రిడ్జ్ ఖచ్చితంగా క్రాస్ చేయాలి. అండ్ మనం వెళ్ళేది కూడా అవతల వైపే ఉంటుంది లొకేషన్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ. బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది. ఎటు చూసినా చెట్లు కనబడతాయి. సో మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నా. సో యాక్చువల్గా ఈ బ్యారిగేట్ దాటి స్ట్రైట్గా వెళ్తే అది వన్ వే. అది వెహికల్స్ వెళ్తుంటాయి అప్పుడప్పుడు, చాలా ఎమర్జెన్సీగా ఉన్న వాళ్ళు. అప్పుడప్పుడు నేను వెళ్తుంటాను ఫాస్ట్గా వెళ్ళాలన్నప్పుడు. బట్ యాక్చువల్ రూట్ అయితే ఇటువైపు టర్న్ అవ్వాలి. ఇది సినిమా రోడ్ గాయస్. సినిమా రోడ్ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం. నుండి లెఫ్ట్ సైడ్ మెయిన్ రోడ్ వస్తుంది, మళ్ళీ అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే జగన్నాథపురం బ్రిడ్జ్ వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది కూడా వన్ వే. చూసారు కదా ఎలా వచ్చేస్తున్నారు. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇదే జగన్నాథపురం బ్రిడ్జ్ గాయస్. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా గాయస్, ఇది వెంకటేశ్వరం టెంపుల్. చాలా ఓల్డ్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా. బంగారం పాతదే కొత్తది కొనలేదా, పాతదే. మీలే అంతమంది సింగిల్ మూవీ చూసారు గాయస్. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ వచ్చేసరికి. శ్రీ విష్ణు బ్రో అన్న ఉన్నాడు సినిమాలో అంటే మంచి ఫన్ ఉంటుంది. ఇక్కడైతే బోట్స్ రిపేర్ చేస్తారు గాయస్ ఈ రోడ్లో. మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్. ఇక్కడ కాదు, ఎదరు చూపిస్తాను అండి. లిటరల్గా రోడ్డు పైన ఉంటాయి. ఇక్కడ ఏదో సంబరాలు జరిగినట్టున్నాయి, మరి పెళ్ళిలో మరి ఎవరిదో ఏంటో తెలీదు. గంగమ్మ తల్లి జాతర జరిగింది గాయస్ ఇక్కడ. అండ్ చూసారా రోడ్డు పైన ఉంది బోట్ ఇది. మనమైతే ఈ పక్కన ఆగి కాల్ చేద్దాం అన్నయ్య గడికి. మా అన్నయ్య గడి వచ్చేస్తాడు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే పెద్ద వాళ్ళ ఇంట్లో రమ్మంటారు. యూనో మనకు అసలు మా మాటలు ఎక్కువ. వి కాంట్. ఓకే సీఫర్.
బ్రో గాంధీ బొమ్మ దగ్గర ఎలా వచ్చాయి? బంగారం పాతదే ఆ కొత్తది కొనలేదా, ఆ పాతది కొత్తది కొనలేదు. నాన్న అయినన్న. సో మా అన్నయ్య అయితే వచ్చేసాడు గాయస్. ఇప్పుడు వచ్చేసరికి మేము డైరెక్ట్ ఇంకా కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్ళిపోతాం. మైక్ ప్లేస్మెంట్ మార్చాను. ఒక మ్యాగ్నెట్ స్ట్రిప్ తీసుకొని కరెక్ట్గా చిన్కి కింద అంటించాను. ఎలాగో మైక్కి మ్యాగ్నెట్ ఉంటుంది కదా, డీజే మైక్ది. మ్యాగ్నెట్ తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేస్తే అది స్టిక్ అయిపోయింది. సో వీఆర్ ఆన్ బ్యాక్ ఆన్ జగన్నాథపురం బ్రిడ్జ్ డౌన్ సైడ్ వెళ్తున్నాం అనమాట. మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సిటీ నుండి బయటికి వెళ్ళే వెహికల్స్ ఎక్కువ ఉంటాయి. దేవుడా ఇదేం ట్రాఫిక్ రా నాయన. ప్లీజ్ కమాన్. ఫైనల్లీ వి డిడ్ ఏ ఓవర్టేక్ ఆన్ ట్రాక్టర్ గాయస్. మామూలుగా ఉండదు. అండ్ ఇక్కడ నుండి కొద్దిగా రోడ్డు ఫ్రీగా ఉంటుంది. అండ్ ఏపీటీ దాటేసాం అనుకుంటా. ఓ షిట్, మీకు ఆంధ్ర పాలిటెక్నిక్ చూపించడం మర్చిపోయాను గాయస్. ది ఫేమస్ ఆంధ్ర పాలిటెక్నిక్. కనబడుతుంది కదా, ఇది మర్చిపోయాను. మొత్తానికి ఏదో కాలేజ్ అది, ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజా లేదంటే వేరే కాలేజ్ అన్నది మనకంత తెలియదు. చెప్పడం మర్చిపోయాను గాయస్. మనం ఈ రోడ్డు మీద కోరింగా వెళ్తున్నాం కదా, అక్కడ కాకుండా అలా సైడ్కి వెళ్ళిపోతే యానం వచ్చేస్తుంది. ఎస్, మీరు ఉన్నది కరెక్టే. అది కూడా ఏదో రోజు కవర్ చేద్దాం, బట్ ఈరోజు అయితే అవ్వదు. ఎందుకంటే మనం కూడా స్టార్ట్ అయింది మధ్యాహ్నం కదా. హూ ఇస్ దట్ లారీ గాయ్, 12 టైర్ గాయ్. హెల్మెట్స్ అయితే అందరూ వాడండి గాయస్. ఈ మధ్య యాక్సిడెంట్లు కాకినాడలో కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. నేనైతే వ్లాగింగ్ అని చెప్పి హెల్మెట్ తీసుకున్నా. నేను పెద్ద ఇదేం కాదు, బట్ బయటకి ఎక్కడికైనా వెళ్తే నేను కూడా హెల్మెట్ వేసుకెళ్తున్నా. మోర్ దెన్ 3 km అయితే. ఎక్కడికి వెళ్ళాం, ఉప్పాడు వెళ్ళాం కదా. ఆ వ్లాగ్ అయితే మీకు ఇక్కడ పైన ఐమార్క్లో కానీ కింద ఫస్ట్ కామెంట్లో కానీ పిన్ చేసి పెడతాను. ప్లీజ్ వాచ్ ఇట్ గాయస్, అది కూడా చాలా బాగుంటుంది. చూసారా గాయస్, యానం 23 kilometers అంటే ఇక్కడ నుండి. ఇది వచ్చేసరికి కాకినాడ బైపాస్. రైట్ సైడ్ అలా వెళ్ళిపోతే స్ట్రైట్గా వెళ్తాయి యానం. అండ్ ఇక్కడ నుండి నేషనల్ హైవే, ఇది నెంబర్ మర్చిపోయాను, 216 అనుకుంటా. ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ నేషనల్ హైవే 216, ఇక్కడ నుండి మీరు ఒక రాజోలు దాకా వెళ్తే కేరళ వైబ్స్ వస్తాయి అన్నమాట. మీకు ఎటు చూసిన గ్రీనరీ, చిన్న చిన్న కోనేరులు, లేక్స్, కొబ్బరి తోటలు. ఇమాజిన్ చేసుకోండి, పర్టికులర్ ఇన్ రైనీ సీజన్ వర్షం పడకుండా కొద్ది క్లౌడీగా ఉంటే మాత్రం చింప అవతల పడేస్తుంది ఈ రోడ్డు ఇచ్చే వైబ్ అయితే. బట్ యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఈ రోడ్లో, నేను జాగ్రత్తగా వెళ్ళండి. యాక్చువల్లీ రోడ్ వేయకముందు అయినా సరే యాక్సిడెంట్లు ఇంకా తక్కువ జరిగేవి, వేసిన తర్వాతే ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. ఇంతకుముందు కూడా 2 lane, బట్ అంత బాగుండేది కాదు, గొతుగులుగా ఉండేది. But he's calling now. Nice. Yeah, I'm going to 21 kilometers. చూసారా గాయస్, ఫస్ట్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మనం ఇప్పుడు వెళ్ళబోతుంది అక్కడికి. అండ్ ఎంజీ ఆస్టార్ వెళ్తుంది మన ముందు. ఇట్స్ ఏ కాంపాక్ట్ ఎస్యూవీ. ఫీచర్స్ ఎక్కువ లోడ్ చేస్తున్నారు అబ్బాయి ఈ మధ్య కార్స్లో. నాకు అంతగా నచ్చదు అనమాట ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇట్స్ ఎ మెషిన్ మ్యాన్, కొంచెం రాగా ఉండాలి. వెనకతను లారీ కూడా హార్న్ కొట్టి దొబ్బేస్తున్నాడు. ఏ రోడ్లో ఓవర్టేక్ ఎక్కడ చేస్తావరా నువ్వు? అమ్మో పోలీసుడు.
ఎప్పుడైనా మీరు ఇలా లారీని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఏమైనా డ్రీమ్స్ వచ్చా ఇంత పక్క నుండి? యాక్చువల్ లెఫ్ట్ సైడ్ నుండి అయితే ఓవర్టేక్ చేయకండి, కొంచెం గ్యాప్ ఉందని చెప్పి నేనేదో ట్రై చేశాను, వర్కౌట్ అయింది. లెఫ్ట్ సైడ్ మాత్రం అసలు ఓవర్టేక్ చేయకండి గైస్. కొంచెం అటు ఇటు తేడా అయిందనుకోండి, ఒక నలుగురు కావాల్సి వస్తుంది అన్నమాట మీకు. లుక్ ఎట్ దిస్ గ్రీనరీ మ్యాన్, ఎంత బాగుంది అసలు. మనం వెళ్తుందే చెట్లను చూడడానికంటే ఈ రోడ్డు ఇంకా మంచి వైబ్స్ ఇస్తుంది. సో ఈ రోడ్డు వచ్చేసరికి ఎక్కడ మెర్జ్ అవుతుందంటే నేషనల్ హైవే ఒంగోలు దగ్గర మెర్జ్ అవుతుంది కదా, నేషనల్ హైవే 16 ఉంటుందిగా, ఆ రోడ్డుతో మెర్జ్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ ఎ డైవర్షన్ హియర్, కోరింగా ఫారెస్ట్. వీ హ్యావ్ ఎ బోర్డ్ ఆల్సో, కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అండ్ వీ హ్యావ్ టోల్ గేట్ ఆల్సో. దేవరానే దేవరా అంట గాయస్. చూసారా, చిన్న రోడ్డుకి ఇరువైపుల చెట్లు. క్లైమేట్ క్లౌడీగా ఉంది కాబట్టి నాలో ఈయన మాటలు వస్తున్నాయి. క్లైమేట్ సన్నీగా ఉండుంటే మొఖం వెళ్ళారన్నమాట. ఏంటో ఇది వచ్చేసరికి మనది సెకండ్ రైడ్, చాలా గ్యాప్ తర్వాత. బయట క్లైమేట్ మాత్రం సాగరిస్తుంది ఎప్పుడు బయటకు వెళ్దామన్నా సరే. యాక్చువల్గా నిన్న వెళ్ళాలి మేము ఇక్కడికి, కాకపోతే మా అన్నయ్యకి ఏదో పని ఉందని చెప్పి ఆగిపోయాం. వెళ్ళకపోవడం కూడా మంచిదైంది, వర్షం పడింది నిన్న. రోడ్డు అయితే కొద్దిగా జాగ్రత్తగా రండి, అంటే ఏదో లైన్స్ కింద ఉన్నాయి రోడ్డు మీద, దానివల్ల ఏంటంటే బండి అటు ఇటు ఊగిపోతుంది. పక్కన అయితే రొయ్యల చెరువులు వేశారు, తెలుసు కదా గోదావరి పీపుల్ అంటే డైరింగ్ బిజినెస్. రొయ్యల చెరువులు, చేపల చెరువులు కామన్. ఈ మధ్య వీళ్ళు ఎక్కువ ఉండిపోయారు. యాక్చువల్గా ఇందాక మనం ఫస్ట్ రైల్వే క్రాసింగ్ చేసాం కదా, అక్కడ కూడా ఉంటున్నారు ఈ మధ్య. ఈ టోల్ గేట్లు అంటే అర్థం కావట్లేదు. అండ్ మనం ఫారెస్ట్కి అయితే వచ్చేసాం. మనకి చెట్లు కనబడుతున్నాయిగా ఎదురుగా, అవన్నీ అక్కడ నుండి ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయింది. బాగా ఫేమస్ అయింది అనుకుంటా, ఎక్స్పెక్టెడ్ కన్నా మోర్ దెన్ పీపుల్ అయితే ఉన్నారు. దీనమ్మ జీవితం, మేము ఎక్కడికి వెళ్ళినా సరే అలా జరుగుతుంది. మొన్న బీచ్ దగ్గర కూడా నీట్గా లాగ్ చేసుకుందాం అనుకుంటే చాలామంది ఉన్నారు, ఇక్కడ కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఫ్యామిలీస్తో పిక్నిక్ నైస్. ఇక్కడ ఎక్కడ బండి పార్క్ చేద్దాం. నాయన వీ హ్యావ్ ఏ మంకీ హియర్. అండ్ ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ గాయస్, చూడడానికి అయితే ఎలా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఐ లవ్ కోరింగా అని ఉంది. కప్ ఏదైతే కనబడుతుంది అక్కడ కౌంటర్ ఉంది, అక్కడ టికెట్స్ తీసుకోవాలి. అడల్ట్స్కి అయితే 50 రూపీస్, చిన్నవాళ్ళకి అయితే 20. ఫోటోషూట్ 3000, కెమెరా 500, ఫారినర్స్ 250. కెమెరాకి 500 అన్నారు, నీట్గా డుమ్మా కూడా తెస్తాం. సో లోపల అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా, వీ హ్యావ్ ఫుట్పాత్ హియర్. అక్కడక్కడ కోతులు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అండ్ ప్లాస్టిక్ ఫుడ్ నాట్ అలౌడ్. రథాలు ఎక్కుతావా నీ? అరే నేను వీడియోలో చూసినప్పుడు ఇది రియల్ అనుకున్నా ఇవి, కానీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఫుడ్ కోర్ట్ ఉంది, నీట్గా రేట్లు వచ్చిపోతాయి అనుకుంటున్నాను అయితే. ఇక్కడ ఒక పాము ఉంది గాయస్, కనిపెట్టిన వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ కనబడుతుంది అనుకుంటున్నాను ఇందులో. అసలు జూమే సరిగ్గా అవుతుంది ఇందులో. రెస్ట్ ఇన్ పీస్ గాయస్. వాచ్ టవర్ ఎక్కేసి పైన అంతా తిరిగేసాం అనుకో, బాగుంటుంది. చెక్కల బ్రిడ్జ్ ఊగిద్దంటావు, ఇది స్టేబుల్ బ్రిడ్జ్ అంటావా? వీ హ్యావ్ ఏ అలిగేటర్. సీ లైన్ ఉంది, సారీ సీల్ అనుకుంటా. ఇది చిన్నపిల్లలు చూసి ఎగ్జైట్ అవ్వడం చాలా బాగుంటుంది. వాచ్ టవర్ అయితే ఒకటి ఉంది. బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ది కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో పైకి వెళ్ళి చూద్దాం మనం.
ఏది? అవును, మన కాకినాడకి అయితే రావు కదా ఇవి. ఇదే వాచ్ టవర్ యొక్క వ్యూ గైస్. అండ్ ఇదంతా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. చూసారా ఈ అడవి ఉందా ఎంత పెద్దగా ఉందో. కనబడుతుంది ఐ లవ్ బావా, మధు ఫర్ ఎవర్. ఈ బావగారు ఎవరో మధు గారు ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి గైస్. కింద ఎవరో శివ చెరి కూడా ఉంది. మట్టి కొట్టుకుపోతారు రీ. చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ మనం ఇప్పుడు ఇక్కడ నుండి కిందకి వెళ్ళిపోదాం. ఒక 4 ఫ్లోర్స్ ఉంటుంది ఇది. ఈ లోపలికి వెళ్ళి పడవలా వచ్చిందిరా. ఎవరైనా సరే నడిచే వాళ్ళు ఉంటాను ఇక్కడికి రండి. లేదంటే కొద్దిగా కష్టమే. ఇంకా ఉందంటావా? ఒక్క పెడుతుంది గాలి లేదు. మెయిన్ చెక్కల బ్రిడ్జ్. ఇంతకు ఒక పాము కనబడింది. ఇప్పుడు బ్రతుకున్న పాము వస్తే సార్ చూసి తరించిపోదాని ఉంది నాకైతే. ఓ మై గాడ్, చెట్టు అడ్డు వస్తుంది. వెళ్ళు. పాట పాడమంటావా? నేను నా నీడ ఇద్దరమే చాలా అంటున్నా. అంతే, నువ్వు ఎక్కడ తగ్గదలు నడుచుకుంటూ వెళ్ళిపో. ఇదంతా ఉప్పు నేల కదా. ఈ సాల్ట్ వాటర్లో ఇన్ని చెట్లు, ఇంత ఎకో సిస్టమ్. మ్యాక్సిమం మన కాకినాడ సేఫ్గా ఉండను కూడా ఇదే కదా రీజన్. ఫుల్ ఫిట్గా ఉంటేనే రావాలి ఇక్కడ లోపలికి, లేదంటే కష్టం కొద్దు. చెమటలు పడేస్తున్నాయి ఒక్క బోసింగ్. ఎండ ఏం లేదు. మళ్ళీ చెట్లు గాలి లేకపోయినా కొద్దిగానే చల్లగా ఉండాలి కదా బ్రో. మరి అన్యాయం ఇది. వీ నీడ్ టు మూవ్ ఫాస్ట్ అంటావా? ఫాస్టర్, ఫాస్టెస్ట్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, ఫెరోషియస్. బాబా, ఆ క్రికెటర్ సౌండ్స్ అలా వింటూ ఉంటే ఇందులో నడుస్తుంటే భలే ఉంది. ఎందు బ్రో హింట్స్ ఇస్తున్నావా ఏంటి ఇప్పుడు? ఇక్కడ తీసుకొచ్చి మర్డర్ చేసి పడేయమని. ఏం జరిగినా తెలియదంటే వాట్స్ దట్ మీనింగ్? దానికి అర్థం చెప్పు. ప్రజెంట్ జరిగే జనరేషన్ ఇప్పుడు చేస్తున్నారు కదా జెన్జీ రిలేషన్షిప్స్. ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటంటే, లవ్ మ్యారేజ్ చేసుకుంటే తండ్రి లేపేస్తాడు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే వైఫ్ లేపేస్తుంది. ప్రపంచం లైఫ్ చాలా అన్ప్రెడిక్టబుల్గా అయిపోయింది. అందుకే మా లైఫ్ అన్నారు దాన్ని. అహ్మదాబాద్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్. ఎవ్రీబడి విల్ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ దట్ ఇన్సిడెంట్. ఇది ఇలా యూటర్న్ ఎలా తిరిగి అలా వచ్చాం ఏంటి? మనం చెప్పలేము మన టైం. వద్దు బ్రో, పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి వచ్చాం. నీట్గా అలా నడుస్తూ అలా ఎంజాయ్ చేద్దాం. మన వల్ల కాదు ఇవన్నీ మాట్లాడితే కొద్దిగా కష్టమే. కొంచెం ఆకాశం, సూర్యుడు మొత్తం అందరూ కనబడుతున్నారు అన్నమాట ఇక్కడ. సో గైస్, మనం అయితే ఇప్పుడు బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాం. మనిషి మధ్య కొంచెం మారింది కదా. ఎవరు? ముందు బ్రో ఆగు బ్రో, యూట్యూబ్ వీడియో తీస్తున్నాను. మన ఏదో మాట్లాడుతున్నాడు గ్యాస్, పట్టించుకోకండి. ఇప్పుడు 41, 43 పోయి మహా దారుణం తెలుసా. అప్పుడైతే ఇంట్లో కూర్చోడం, కర్బని వేయడం, చిల్లవడం. అంతే. చిల్లవడం అని ఏసీ వేసుకుని కూర్చోడం కదా. కానీ టైం తెలిసింది కాదు. ఇక్కడ కూర్చున్నట్టు ఉన్నారు లాస్ట్ కాదు ఏదో కరువు ఉంటుంది. కరువు దగ్గర ఎక్కడ కూర్చోండి. కరువు మధ్యలో పెద్ద ఉంటాయి. కరువు మధ్య బొమ్మ క్రొకడైల్సా. పద మనం జోసఫ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళిపోతాం. పాత బ్రిడ్జ్ అదే. అరే ఊగుతుందిరా, లైట్ ఊగుతుంది. అదే ఎలా మ్యారేడ్కి సిగ్గు ఎక్కువ, సిగ్గుపడిపోతుంది చూడు. అయ్యయ్యో, ఫోటో చేస్తుంటే. వెరీ టాలెంటెడ్ రా నేను. ఇక్కడ బాగుందిరా అక్కడ కన్నా కొద్దిగా. ఇప్పుడు జోసఫ్ సర్కిల్ అంటే
శనగల కూర వండి చంపేస్తుంది ఆ జోసప్ప. జాలీ జోసప్ప. ఎవరు? జాలీ జోసఫ్ తెలీదా నీకు? లేదు బ్రో. ఎవరు అతను? అతనా? ఆమెరా. ఆమె ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు అది ఇది అని చెప్పి అన్నందుకు జాబ్కి వెళ్ళి ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళని. వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ. వెబ్ సిరీస్ కూడా డాక్యుమెంటరీ, అది ఒరిజినల్, బేస్డ్ ఆన్ ఒరిజినల్ స్టోరీ. తప్పిపోదాం బ్రో ఈ ఫారెస్ట్లో. లెజెండ్స్ ఆఫ్ టార్జన్లో మనల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని తీయాలి తర్వాత డాక్యుమెంటరీ. హోర్డింగ్స్ అయితే ఉన్నాయిలే, తప్పిపోము. తుడుచుకోవడానికి ఆకులు ఉన్నాయి, తినడానికి పెట్టలను కూడా పీతలని. ఓకే గాయస్, మనం తప్పిపోయాం అనమాట సక్సెస్ఫుల్గా. ఇది వచ్చరికి డెడ్ అండ్ ఇటు వెళ్తే బోటింగ్ పాయింట్. ఆల్రెడీ పాత బ్రిడ్జ్ ఉండి తీస్తారా? సర్లే వెనక్కి వెళ్ళిపోదాం పద. ఇటు ఎందుకు బోటింగ్ పాయింట్కి వెళ్తా ఉంటాం మళ్ళీ. అప్పటికి అడిగాను ఎక్కడికి వెళ్తున్నాం అని. అసలు మీకు ఏం రైట్స్ ఉన్నాయి సరే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి. సో మనమైతే ఎగ్జిట్కి వస్తాం గాయస్. కోతిల పైకి వెళ్ళిపోదాం మనం. కోతిబాయ్ ఊరికి గెలక్కరా. కోతిబాయ్ సారీ రా, ఇంకో ఆడిని ఏమన్నా చేసుకున్నాను నేను చేయకు. సరే గాయస్, ఇది ఇటు వర్త్ ఆర్ నాట్ అన్నది వీడియోలో మాట్లాడుకుందాం మనం. నాకైతే చాలా బాగా నచ్చింది. వచ్చినట్లయితే కొంచెం వాక్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మీకైతే చాలా పెద్ద కార్డియో వర్కౌట్ అయితే. సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో గాయస్. ప్లీజ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సీ యూ అగైన్. టాటా, బై బై. You're still here. It's over. Go home.